బ్రేకింగ్ చేస్తున్నాం. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై కూటమి ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తన విచారణను పూర్తి చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో కమిషనర్ పరమాళ్లు 2 నెలల పాటు క్షేత్రస్థాయి విచారణ జరిపి కీలక ఆధారాలను సేకరించి నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను దినేష్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించారు. దేవస్థానాలకు కల్తీ నెయ్యి సరఫరా విషయంలో నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దోషి అని ఏకసభ్య కమిషన్ నిర్ధారించింది. నెయ్యి టెండర్ల నిబంధనలు కఠినతరం చేసే వ్యక్తే వాటిని మరింత సులభతరం చేశారని వ్యాఖ్యానించింది. దానివల్లే అక్రమాలకు పెద్ద ఎత్తున ఆస్కారం ఏర్పడిందని, అక్రమార్కులు విజృంభించారని తేల్చింది. నిబంధనల సడలింపు వల్లే కల్తీ నెయ్యి సరఫరాకు ఆస్కారం ఏర్పడిందని, ఇందులో నాటి టీటీడీ ఈవో ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ పాత్ర ఉందని విచారణ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిసింది. నిబంధనల సడలింపు ఉద్దేశపూర్వకంగా చేసినా చేయకపోయినా తప్పైతే జరిగిందని, దీనివల్లే కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం ఏర్పడిందని ఆ నివేదికలో పేర్కొంటున్నట్టు తెలిపింది. ఈవోకు దిశానిర్దేశం చేయాల్సిన కొనుగోలు విభాగం వైఫల్యం కూడా ఉందని తెలిపినట్టు సమాచారం. నాటి కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పై వైఫల్యాలు, తప్పులు ఉన్నాయని కూడా నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో బాధ్యులైన అధికారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని దినేష్ కుమార్ సిఫార్సు చేసినట్టు తెలిసింది. టీటీడీలో నెయ్యి సహా ఇతర కీలకమైన పదార్థాల కొనుగోలు విధానం, టెండర్ల నిబంధన మరింత కఠినతరం చేయాలని కమిషన్ సిఫార్సు చేసినట్టు తెలిసింది. టెండర్ నిబంధనల ప్రకారం ఏదీ తక్కువ ధరకు లభిస్తే దాన్ని ఎంపిక చేయడం అన్ని అంశాల్లో సరైన పద్ధతి కాదని, ఇలా చేసినందువల్లే టీటీడీ కల్తీ నెయ్యికి ఆస్కారం ఏర్పడిందని కమిషన్ చేసినట్టు తెలిపింది. రెటిక తిరుమలకు సరఫరా అయ్యే నెయ్యి అత్యంత నాణ్యమైందని, ఉండాలని చీఫెస్ట్ లోయెస్ట్ విధానాలు ప్రామాణికం తీసుకుని టెండర్లు నిర్వహిస్తే కల్తీ సరఫరాకు అయ్యే అవకాశం ఉందని ఈ ఉదంతం ప్రత్యక్షంగా నిరూపించిందని కమిషన్ తన నివేదికలో తెలిపింది. ఈ విధానంలో మార్పులు తీసుకువచ్చి నాణ్యత గల నెయ్యి సరఫరానే ప్రామాణికంగా తీసుకునేలా టెండర్ నిబంధనలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫారసు చేసింది. ఇంకా కొనుగోలు, పాలన, విజిలెన్స్ పర్యవేక్షణ వంటి అనేక అంశాల్లో సమూల మార్పులు తీసుకురావాలని, జవాబుదారీని తీసుకువచ్చేలా విధానాలు అమలు చేయాలని కమిషన్ సిఫారసు చేసినట్టు తెలిసింది. ఇక దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సెల్వం, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర. ఏదైతే చూసుకుంటే ఏకసభ్య కమిషన్ దినేష్ కుమార్ కమిషన్ నివేదికలో కూడా సంచలన అంశాలు వెలుగులోకి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రంగా దెబ్బతీసిన కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ కుంభకోణంపై విచారణ జరిపిన రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ తన నివేదికను గురువారం సాయంత్రం అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ను కలిసి కూడా ఈ మేరకు నివేదికను సమర్పించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ నివేదిక ప్రభుత్వానికి సమర్పించడంతో ఇప్పుడు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా అప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాత్రపై కూడా కమిషన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయానికి వస్తే నిబంధనలు మార్పు అని మనకు ప్రధానంగా తెలుస్తుంది. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం, అంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈవోగా ఉన్న సమయంలో కూడా సింఘాలే స్వయంగా నెయ్యి టెండర్ల నిబంధనలు కూడా అత్యంత కఠినతరం చేశారని, అనుభవం లేని కంపెనీలు రాకుండా కట్టడి కూడా చేశారని, అయితే అదే అధికారి 2020లో అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడం,
అవే నిబంధనలు ఎందుకు నీరుగార్చారు, అక్రమాలకు ఎలా పచ్చ జెండా ఊపారు అనే అంశాలపై కమిషన్ కూడా లోతుగా విచారించినట్లు మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను సడలించి అక్రమార్కులకు రెడ్ కార్పొరేట్ పరిచారనే అనుమానాలు ఇప్పుడు నివేదిక ద్వారా కూడా బలపడుతున్నట్లు మనకి అర్థమవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా టీటీడీ బోర్డు చైర్మన్ లేదా సభ్యులు తీసుకునే నిర్ణయాలు దేవస్థానాన్ని ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉంటే వాటిని అడ్డుకునే సర్వాధికారులు ఈవో కూడా ఉంటాయి. కాకపోతే కనీసం తన అసమ్మతిని కూడా రికార్డు చేసే అవకాశం ఉన్నా కూడా సింఘాల్ ఎందుకు మౌనంగా ఉండిపోయారు అనే దానికి సంబంధించి కూడా ఎందుకు ఆయన ఒత్తిడికి లోయినారు అనేవి కూడా అనే కోణంలో కూడా ఈ విచారణ సాగినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ ఈవో నిర్లక్ష్యం వల్లే కల్తీ నెయ్యి సరఫరా చేసే సంస్థలు తిరుమలలో కూడా తిష్ట వేసిందని చెప్పి కూడా ఇటు కమిషన్ కూడా అభిప్రాయపడినట్లు కూడా మనకి వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఈవో మాత్రమే కాకుండా కొనుగోలు విభాగం, జనరల్ మేనేజర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ వంటి కీలక విభాగాలు కూడా వైఫల్యాలను కూడా కమిషన్ ఎత్తి చూపించినట్లు మనకి సమాచారం అందుతుంది. ఏ వస్తువునైనా తక్కువ ధరకే కొనుగోలు చేయాలనే నిబంధనను సాకుగా చూపి నాణ్యతను గాలికి వదిలేయడం వల్లే ఈ అనర్థం జరిగిందని చెప్పి కూడా కమిషన్ విశ్లేషించినట్టు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా నెయ్యి లాంటి అత్యంత పవిత్రమైన వస్తువు విషయంలో చీఫెస్ట్ విధానం కాకుండా క్వాలిటీ విధానం ఉండాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే దినేష్ కుమార్ కమిషన్ నివేదిక కేవలం తప్పుల్ని ఎత్తి చూపించడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి సమూల మార్పులను కూడా సూచించినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. టీటీడీ కొనుగోలు విధానం, టెండర్ నిబంధనలు, విజిలెన్స్ పర్యవేక్షణ వంటి అంశాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కూడా ఆయన ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు మనకు తెలుస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ పై కూడా ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరిపై వేటు పడబోతుందనే అంశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా మనం ప్రధానంగా చూసుకుంటే ఈ ఏకసభ్య కమిషన్ కి మొదట 45 రోజులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. అయితే మాత్రం దినేష్ కుమార్ ఏదైతే దీన్ని లోతుగా విచారణ చేయాలన్న నేపథ్యంలో కూడా మరికొంత సమయం కావాలని చెప్పి కూడా ఇటు తిరుపతిలోనే ఆయన పద్మావతి అతిథి గృహాన్ని కూడా ఎంచుకొని అక్కడే పాగా వేసి ఈ ఎక్కడైతే అధికారులంతా కూడా ఇక్కడికే పిలిపించి దీంట్లో ఈ కల్తీ వ్యవహారంలో ఎవరెవరు అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా తన ఏదైతే ఈ పద్మావతి అతిథి గృహం వద్దకు పిలిపించుకొని అక్కడ కూడా లోతైన విచారణ జరిపి కూడా నిన్నటి రోజున ఇటు సీఎం చీఫ్ సెక్రటరీ కూడా ఈ నివేదిక అందించినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రభుత్వం ఇప్పుడు ఎవరి మీద ఎలాంటి వేటు వేస్తుందనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజేంద్ర, రైట్. ఇక పదార్థాల కొనుగోలు విధానం, టెండర్ల ప్రక్రియపైన ఎటువంటి సిఫార్సులు జారీ చేసింది కమిషన్? రైట్, ఏది కూడా వీళ్ళు ప్రధానంగా ఒకటే చెప్తుంది కమిషన్, వీళ్ళు ఎక్కడ కూడా క్వాలిటీ చూడట్లేదు. క్వాలిటీ చూస్తే ఈ ఇబ్బంది ఉండేది కాదు. క్వాలిటీ చూడకుండా రేటు పరంగా చూసి మాత్రమే వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా కూడా కొనుగోలు చేస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే దీనిపైన కమిషన్ ఆరోపించినటువంటి పరిస్థితి. ఏదైతే కూడా ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి దీన్నంతా కూడా క్వాలిటీ పరంగా చూసి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగానే ఈ చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అధికారులు ఏదైతే ఈ చర్యలకి గాలికి వదిలేసి కూడా ఇటు క్వాలిటీ కాకుండా ఏదైతే తక్కువ ధరకు వచ్చేటువంటి వాటిని కొనుగోలు చేయడమే ఇప్పుడు దీనికంతా కూడా ప్రధాన కారణం అని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా వచ్చేటువంటి ఇంకా మీదట ఉన్నటువంటి ఏదైతే కొనుగోలు ఉంటాయి వీటినంతా కూడా క్వాలిటీ పరంగానే పర్చేస్ చేయాలని చెప్పి కూడా ఇటు ప్రధానంగా కూడా ఇటు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు మనకి తెలుస్తుంది. రాజేంద్ర, గట్టిగా కొనుగోలు, పాలన, విజిలెన్స్, పర్యవేక్షణ వంటి అంశాలు ఎటువంటి మార్పులు తీసుకురావాలని సూచింది? దీనికి సంబంధించి చూసుకుంటే ఏదైతే కూడా ఈ అంటే దినేష్ కుమార్ నివేదిక కేవలం తప్పులను కూడా ఎత్తి చూపడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండటానికి సమూల మార్పులను కూడా సూచించినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. టీటీడీ కొనుగోలు విధానం, అదేవిధంగా టెండర్ నిబంధనలు, అదేవిధంగా విజిలెన్స్ పర్యవేక్షణలు, అంటే విజిలెన్స్ కూడా అక్కడ ఆ పర్యవేక్షణలో ఉండాలా అనే అంశాలను కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని చెప్పి కూడా ఈయన ప్రధానంగా ఈ నివేదికలో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ సెల్వం.
బ్రేకింగ్ చూస్తున్నాం. అనుకున్నట్లే అయింది. ఎన్నికల తర్వాత గ్యాస్ ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలు నిజమయ్యాయి. డొమెస్టిక్ గ్యాస్ ధరలను భారీగా పెంచి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 19 కేజీల సిలిండర్ ధరపై ఏకంగా ₹993 పెంచింది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇక తాజా పెంపుతో హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ₹3,669కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ₹3,071కు చేరింది. గత నెలలో కూడా కమర్షియల్ సిలిండర్పై 115 పెంచిన కంపెనీలు ఈసారి ఏకంగా ₹1000కు దగ్గరగా ధరను పెంచాయి. మొత్తంగా ఫిబ్రవరిలో ప్రారంభమైన అమెరికా ఇరాన్ యుద్ధం నుంచి ఇప్పటి వరకు వాణిజ్య సిలిండర్ ధరను 3 సార్లు పెంచింది కేంద్రం. మార్చిలో ₹144, ఏప్రిల్ 1న ₹195, ఇప్పుడు అమాంతం ₹993 పెరిగింది. దీంతో ఒక్క సిలిండర్ ధర 3,000 దాటింది. అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరను పెంచకపోవడంతో కొంతలో కొంత ఊరటనే చెప్పాలి. గత నెలలోనే డొమెస్టిక్ సిలిండర్ ధర ₹60 పెరిగింది. డొమెస్టిక్ గ్యాస్ ధరలో ఎలాంటి మార్పులు లేకుండా కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ వ్యాపారులు, రెస్టారెంట్, హోటళ్ల నిర్వాహకులపై ఇది తీవ్ర ప్రభావం పడినా సామాన్యులపై కూడా పరోక్షంగా దీని ప్రభావం ఉంటుంది. ఏదేమైనా ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం, పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగింది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా ఎల్పీజీ దిగుమతులు నిలిచిపోవడంతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని, అందుకే ఈ స్థాయిలో రేట్లు పెంచాల్సి వచ్చిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. కమర్షియల్ గ్యాస్ ధరలు బాగా పెరిగినాయి. రాజేంద్ర, కమర్షియల్ గ్యాస్ ధరలు చూసుకుంటే కనుక బహుశా చరిత్రలోనే మొదటిసారని చెప్పొచ్చు ఈ స్థాయిలో ధరలు పెరగడం అనేది. ఇది మామూలు విషయం కాదు. ₹993 ఒక్కసారిగా పెంచడం అంటే అది కమర్షియల్ గ్యాస్ మీద చాలా ఎక్కువ అనేది చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు దేశంలో ఈ స్థాయిలో ధరలు పెంచిన దాఖలాలు అయితే ఎప్పుడు లేవు. బహుశా అది యుద్ధ ప్రభావము అయి ఉండొచ్చు, కానీ ఈ స్థాయిలో పెంచడం అంటే మాత్రం అది వాణిజ్య రంగాన్ని మీద దెబ్బతీస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఏదైతే ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద ఆధారపడి వ్యాపారాలు జరుగుతున్నాయో, హోటల్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఇది పెను ప్రభావం చూపిస్తుంది. అయితే ఒక్కసారిగా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం ఏదైతే ₹2,078 ఉంది గ్యాస్ ధర, దాన్ని ఒక్కసారిగా ₹993 పెంచడం అంటే అది హైదరాబాద్ లాంటి మహానగరంలో అయితే సిలిండర్ రేటు 3,315 చేరుకుంటుంది. అదే ఢిల్లీ లాంటి నగరంలో అయితే ₹3,071, అదే విజయవాడ, ఆంధ్రప్రదేశ్ లాంటి కొన్ని నగరాల్లో అయితే 3,000 పైచులకు 3,071, 3,150 వరకు కూడా ఈ కమర్షియల్ వాణిజ్య ధరలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. అది కేవలం 19 కేజీల సిలిండర్ మీదే కాదు, మనకి 5 కేజీల సిలిండర్ మీద కూడా ఈ పెంపు కనిపిస్తుంది. 5 కేజీల సిలిండర్ మీద కూడా దాదాపుగా ₹914 పెరిగింది. అంటే అక్కడ కూడా దీని ధరను చాలా అమాంతంగా పెంచిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఎందుకంటే మనకి ఒకసారి చూసుకుంటే కనుక కమర్షియల్ సంబంధించి 5 కేజీస్ ధర ఇప్పుడు ఒక్కసారిగా ₹122 పెంచడం బంది. అంటే దాదాపుగా ఇప్పుడు కొత్త ధర మీద మనం చూసుకుంటే కనుక ₹175 కిలోకి పెంచారు. దాని ద్వారా మొత్తం చూసుకుంటే మనకి ₹673 ఉన్న 5 కేజీల సిలిండర్ ధర కొత్త ధర చూసుకుంటే కనుక ₹914 పెరిగింది. అంటే మనకి ఒక్కసారిగా 19 కేజీల సిలిండర్ మీద 3,315, అదేవిధంగా 5 కేజీల వాణిజ్య సిలిండర్ మీద ₹914 ఒక్కసారిగా పెరిగిందంటే కనుక దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అంటే మామూలుగా ఉండబోదు. ఎందుకంటే మనకి ఒకసారి చూసుకుంటే కనుక మామూలుగానే వాణిజ్య ధరలు
గ్యాస్ ధరలు పెరిగాయి అనుకుంటే 100 రూపాయలు పెంచితే దాన్ని మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఏదైతే మనకి ఈ కమర్షియల్ హోటల్స్ లో కావచ్చు, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో కావచ్చు, లేదా రోడ్ సైడ్ మీద ఉన్న ఈ స్ట్రీట్ ఫుడ్ కావచ్చు, ఒక్కసారిగా వాళ్ళు 100 రూపాయలు పెరిగితేనే వాటి ధరలు 5 నుంచి 10-15 రూపాయలు పెంచుతుంటారు. కానీ ఒక్కసారిగా ఇప్పుడు 993 దాదాపుగా 1000 రూపాయలు పెరిగిందంటే ఇక వీటి ధరలు ఏ స్థాయిలో ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. అంటే సామాన్యుడు ఇక హోటల్స్ కి వెళ్ళి కానీ లేదా స్ట్రీట్ ఫుడ్ మీద కూడా తినలేని పరిస్థితి వస్తుంది ఏమో మాత్రం ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. మనకి మామూలుగానే రోడ్ సైడ్ ఫుడ్కి వచ్చేటప్పటికి మినిమం 30 నుంచి స్టార్ట్ అవుతుంది. అది 60, 70, 80 రూపాయల వరకు కూడా ఉంటుంది. అదే మనకి ఒక మామూలు హోటల్స్ లో వెళ్తే కనుక వీటి ధర మరింత ఎక్కువగా ఉంటుంది. అంటే 40 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యే ధర అది 100, 120 రూపాయల వరకు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో టిఫిన్స్ ధరలు, బ్రేక్ఫాస్ట్ ధరలు ఆ స్థాయిలో ఉంటే వన్స్ ఒకసారి ఈ 1000 రూపాయలు లేదా 993 రూపాయలు ఒక్కసారిగా పెంచితే కనుక మొత్తం వీటి ధర అంతా కూడా ఒక్కసారిగా రెట్టింపు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఈ స్థాయిలో కమర్షియల్ సిలిండర్ ధర పెరిగినప్పుడు ఈ కమర్షియల్ గా ఎవరైతే ఈ సిలిండర్స్ మీద డిపెండ్ ఉంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ రేట్లు పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. టీ నుంచి తీసుకుని బిర్యానీల వరకు ఎటువంటి ఫుడ్ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా వాటి ధర కూడా కనీసం మినిమం టు మినిమం 25% నుంచి తీసుకుని 50% వరకు కూడా పెంచే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూస్తున్నాం 100 రూపాయలు పెంచినా, 200 రూపాయలు పెంచినా అదే స్థాయిలో మనకి ఈ టిఫిన్స్, ఈ టీ సంబంధించిన ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో ధరలు సిలిండర్ ధర పెంచడం వల్ల దీని ప్రభావం మరింతగా కనిపిస్తుంది. బహుశా భవిష్యత్తులో సామాన్యుడు హోటల్స్ కి వెళ్లి తినలేని పరిస్థితి కూడా ఉండవచ్చేమో చెప్పలేం రాజేంద్ర. రైట్గా డొమెస్టిక్ ధరలు పెంచకపోయినప్పటికీ కమర్షియల్ ధరలు భారీగా పెంచారు. ఈ ప్రభావం మీరు అన్నట్టు సామాన్యుల ప్రభావం ఖచ్చితంగా పడుతుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే డొమెస్టిక్ ధరలు పెంచకపోవడం అనేది అది సామాన్యులు కాస్త ఊరిటంటే ఇళ్లలో ఉండే వాళ్ళకి ఇంట్లో చేసుకొని తింటుంటారు కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కానీ అప్పుడప్పుడు పేద మధ్య తరగతుల వాళ్ళు కావచ్చు, రెగ్యులర్ గా అంటే ఈ హాస్టల్స్ లో ఉండే వాళ్ళు కావచ్చు, లేకపోతే రెగ్యులర్ బయట ఫుడ్ మీద అలవాటు పడ్డ వాళ్ళు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రం ఇది ఆర్థిక భారం చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఎందుకంటే రోజుకి 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఏదైతే స్ట్రీట్ ఫుడ్ మీదనో లేకపోతే హోటల్స్ మీద ఖర్చు పెట్టే వాళ్ళకి వాళ్ళ జేబు మీద మరో 50 నుంచి 60 రూపాయలు అధికంగా భారం పడే అవకాశం ఉంది. ఈ లెక్కను చూసుకుంటే కనుక ఖచ్చితంగా డొమెస్టిక్ మీద పెద్దగా ప్రభావం చూపించకపోయినా కమర్షియల్ మీద ఏదైతే పెంపు జరిగిందో ఆ కమర్షియల్ ఎఫెక్ట్ సామాన్య ప్రజల మీద ఉంటుంది, మధ్యతరగతి ప్రజల మీద ఉంటుంది. సో ఈ రేట్లు ఎంత బేర్ చేయగలుగుతారు, వాళ్ళు బేర్ చేయగలుగుతారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మన హోటల్స్ వాళ్ళు ఈ ధరలు ఏ విధంగా పెంచుతారో కూడా మనం చూడాల్సి ఉంటుంది రాజేంద్ర. థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్గా సీఎం చంద్రబాబు నాయుడుకు బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించిన సందర్భంగా మంత్రులు, సీఎస్, డీజీపీ, సెక్రటరీలు, హెచ్ఓడీలకు ఆత్మీయ విందు ఇచ్చారు. అమరావతిలోని ఏపీసీఆర్డీఏ భవనంలో డిన్నర్ విత్ ద రియల్ విన్నర్ పేరుతో జరిగిన ఈ వేడుకలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు లభించడంలో కీలక పాత్ర పోషించిన అధికారులే అసలైన విజేతలని చంద్రబాబు ప్రశంసించారు. మంత్రి పయ్యావుల కేశవ్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ భేటీలో రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న యంత్రాంగాన్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
ఇక ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరును మంత్రి నారా లోకేష్ వివరించారు. ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేసేందుకు మంత్రులు, అధికారులు వెంటబడి టాస్క్ పూర్తి చేసే విధానాన్ని లోకేష్ వివరించారు. పరిపాలనలోనూ రాజకీయాల్లోనూ ఎలాంటి ఈగోలకు పోకుండా పనిచేసే వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. పెట్టుబడులను తీసుకువచ్చే విషయంలో, పారిశ్రామికవేత్తలను కలిసే విషయంలో ఈగోలను పక్కన పెట్టి టీం స్ఫూర్తితో పనిచేస్తున్నామని లోకేష్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఇలా చాలా సందర్భాల్లో 1995 నుంచి 99 పాలన గురించి చెప్తారని, ఇకపై 2024 నుంచి 29 పాలన గురించి చెప్పుకునేలా పనిచేస్తామని లోకేష్ వెల్లడించారు. ఇక నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని శ్రీ పెనుశిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన నరసింహ జయంతిని పురస్కరించుకొని వెంకటగిరి ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు మంగళ వాయిద్యాల నడుమ ఘనస్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వాదం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర సమస్యగా మారిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ వివరించారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ఎలాంటి కొరత లేదని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని తెలిపారు. జడ్చర్ల నుంచి హైదరాబాద్ వరకు పరిశీలించినప్పుడు అనేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించాయని చెప్పారు. కొన్ని బంకుల్లో లైట్లు కూడా ఆఫ్ చేసి మూసివేసే పరిస్థితి ఉందని అన్నారు. ఇంత తీవ్రంగా పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నప్పటికీ కేంద్ర మంత్రి ఏ సమస్య లేదని చెప్పడం ప్రజలను తప్పుదో పట్టించిపెట్టని రామకృష్ణ మండిపడ్డారు. లేదు, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సింది లేదు, గ్యాస్ కూడా సమృద్ధిగా లభిస్తూ ఉందని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. అదే హైదరాబాద్లో కూర్చొని చెప్తా ఉన్నాడు. నిన్న సాయంత్రమే మేము జడ్చర్ల నుంచి హైదరాబాద్కు వచ్చే వరకు ఎక్కడ చూసినా సరే పెట్రోల్ బంకులు అన్నీ కూడా లైట్స్ కూడా ఆఫ్ చేసుకొని నో స్టాక్స్ బోర్డు పెట్టుకుని ఉంటే ఆయన మాత్రం సమృద్ధిగా లభిస్తూ ఉంది, పెట్రోల్, డీజిల్ కొరత లేదు, ఎవరికి ఎంత కావాల్సింటే అంత తీసుకొని పోండి, అంతేగాని మీరు ఇబ్బంది పడొద్దండి, పుకార్లు నమ్మొద్దండి అని చెప్తా ఉన్నాడంటే మరి కిషన్ రెడ్డి గారు నిద్రపోతున్నాడా లేకపోతే నిద్ర నటిస్తున్నాడో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ఇంత అధ్వానంగా మీరు దాదాపు ఒక నెల 15 రోజులుగా గ్యాస్ దొరక్క చాలామంది ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా చాలామంది హోటల్ వాళ్ళైతే వాళ్ళు డబుల్ రేట్ పెట్టి వాళ్ళందరూ కూడా గ్యాస్ తెచ్చుకున్నారు. ఈవెన్ ఇళ్లలో కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ పొయ్యిలే మార్చి పారేశారు. ఈ రకంగా ఒకవైపు గ్యాస్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు వాహనదారులందరూ కూడా పెట్రోల్ దొరక్క, డీజిల్ దొరక్క ఇబ్బందులు పడుతూ ఉంటే పెద్ద ఎత్తున భారీ క్యూలు ప్రతి దగ్గర కూడా కనపడతా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే ఏమీ లేదు, అంతా కూడా సజావుగా ఉంది, మీరు అందరితో నమ్మొద్దండి, పుకార్లు నమ్మొద్దండి అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే అసలు మీకు ప్రజలు కాబట్టలేదు. మీకు కావాల్సిందంతా రాజకీయాలు కావాలి, ఎలక్షన్లు కావాలి, ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, దానికోసం ఎలాంటి భావోద్రేగాన్ని చూడటానికి పద్ధతిలో మీరు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఫిరాయింపులపైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి ఉంది, ఈ సమస్యను ఏ రకంగా పరిష్కారం చేయాలనేది చిత్తశుద్ధితో మీరు ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులన్నీ కూడా దీనికి ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా సిన్సియర్గా సమస్యను గుర్తించి ఆ సమస్య పరిష్కారానికి వారు ముందుకు రావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పెట్రోలు, డీజిల్ కొరత ఏమి లేదు, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సింది లేదు, గ్యాస్ కూడా సమృద్ధిగా లభిస్తూ ఉందని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. అదే హైదరాబాద్లో కూర్చొని చెప్తా ఉన్నాడు. నిన్న సాయంత్రమే మేము జడ్చర్ల నుంచి హైదరాబాద్కు వచ్చే వరకు ఎక్కడ చూసినా సరే పెట్రోల్ బంకులు అన్నీ కూడా లైట్స్ కూడా ఆఫ్ చేసుకొని నో స్టాక్స్ బోర్డు పెట్టుకుని ఉంటే ఆయన మాత్రం సమృద్ధిగా లభిస్తూ ఉంది, పెట్రోల్, డీజిల్ కొరత లేదు, ఎవరికి ఎంత కావాల్సింటే అంత తీసుకొని పోండి, అంతేగాని మీరు ఇబ్బంది పడొద్దండి, పుకార్లు నమ్మొద్దండి అని చెప్తా ఉన్నాడంటే మరి కిషన్ రెడ్డి గారు నిద్రపోతున్నాడా లేకపోతే నిద్ర నటిస్తున్నాడో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ఇంత అధ్వానంగా మీరు దాదాపు
రటిక విద్యకు పెళ్లి పిల్లలు అడ్డంకి కాదని నిరూపించింది మరో మహిళ. కుమారుడితో కలిసి 10వ తరగతి పాస్ అయ్యి ఆశ్చర్యపరిచింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లికి చెందిన బండారు లక్ష్మీ లహరి అలియాస్ అశ్విని 6వ తరగతిలోనే చదువు ఆపేసింది. వెంటనే పెళ్లవటంతో చదువుకోవాలనే ఆమె కోరిక అలాగే మిగిలిపోయింది. అయితే చదవాలన్న పట్టుదల ఏమాత్రం తగ్గలేదు. ఎట్టకేలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో తన పెద్ద కుమారుడు విజయ్తో పాటు ప్రైవేట్గా 10 పరీక్షలు రాసింది. రెగ్యులర్గా పరీక్షకు హాజరైన కొడుకు విజయ్కి 600 మార్కులకు 562 మార్కులు రాగా, ప్రైవేట్ పరీక్ష రాసిన తల్లి అశ్వినికి 500కి 360 మార్కులు వచ్చాయి. ఇలా తల్లి కొడుకు ఒకేసారి 10వ తరగతి విద్యార్థులుగా ఉత్తీర్ణత సాధించడంతో పలువురు అభినందిస్తున్నారు.